చికెన్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇది. దీనికి 19 pounds తీసుకున్నాడండి. ఇది 65 అండి, చికెన్ 65 చాలా యమ్మీగా ఉంటుంది. నా ఫేవరెట్ డిష్ అనమాట. 2 లెగ్ పీసెస్ అండ్ 2 బ్రెస్ట్ పీసెస్ అనమాట. అండ్ మింట్ చట్నీ ఇచ్చారు అండ్ సమ్ సాలెడ్ ఇచ్చారనమాట. సో ఇవాళ మొత్తం ఆ బిల్ వచ్చేసి 51 pounds అయిందండి. అక్కడ పక్కన ఒక కిల్లి కొట్టు ఉంది, అక్కడికి వెళ్తాం మేము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమయాన్ కథలు. నా పేరు చైతన్య. నా పేరు సంధ్య. సో మేము ఈ రోజు ఈస్ట్ టైమ్ అనే ప్లేస్కి వచ్చామండి. ఇక్కడ ప్యారడైస్ బిర్యానీ పాయింట్ ఒక రెస్టారెంట్ ఉంది. అందులో మన హైదరాబాదీ బిర్యానీ చాలా చాలా బాగుంటుందని విన్నాను, చాలా మంది నా ఫ్రెండ్స్ చెప్పారు. సో ఈరోజు మేము ట్రై చేయడానికి వచ్చాం అనమాట. అండ్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు రెస్టారెంట్స్ ఓపెన్ చేశారండి లండన్లో. కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో అందరూ ఈటెన్ రెస్టారెంట్లో కూర్చొని తింటున్నారు. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఒక స్కీమ్ పెట్టిందండి. అదేంటంటే ఎంకరేజ్ చేయడానికి అనమాట. అంటే బిజినెస్ ఆల్రెడీ నష్టపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఒక స్కీమ్ పెట్టిందనమాట. అదేంటంటే బిల్ అయిన దాంట్లో 50% గవర్నమెంటే పే చేస్తుంది. సో మేము ఇప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చాం ఫుడ్ ట్రై చేయడానికి. సో మీకు అన్ని చూపిస్తామండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో మేము లోపలికి వచ్చామండి. ఇక్కడ ఆర్డర్ చేసాం. ఫస్ట్ ఏంటంటే మేము ఒక ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ చేసాం అనమాట. చికెన్ ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఇది. దీనికి 19 pounds తీసుకున్నాడండి. చూడడానికి చాలా చాలా బాగుంది. మేము ముగ్గురు ఉన్నాం. సో మేము ఖచ్చితంగా ఫినిష్ చేయగలం అనుకుంటున్నాం. అండ్ మేము చికెన్ 65 కూడా ఆర్డర్ చేసాం అనమాట. దాని తర్వాత చికెన్ తండూరి ఫుల్, ఈ 3 ఆర్డర్ చేసాం ఇవాళ. సో వెయిటింగ్ ఫర్ ద ఫుడ్ అండి. లెట్స్ సీ. ఇది యాక్చువల్గా ఇక్కడ పెట్టి 1.5 years అయిందనమాట లండన్లో, ఈ ప్యారడైస్ బిర్యానీ అనేది. సో నా ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టి ఇక్కడే బెస్ట్ బిర్యానీ దొరుకుతుందంట, హైదరాబాద్ బిర్యానీ. సో అందుకే ఇక్కడికి వచ్చాం అనమాట. 27 miles దూరం నుంచి వచ్చామండి మేము ఇక్కడికి ఫుడ్ ట్రై చేయడానికి. ఇది 65 అండి, చికెన్ 65 చాలా యమ్మీగా ఉంటుంది. నా ఫేవరెట్ డిష్ అనమాట. బట్ ఈ రెస్టారెంట్లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో టేస్ట్ చూసి చెప్పండి. చాలా యమ్మీగా ఉందండి. ఇండియన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు మేము వడ్డించుకుంటున్నాం. సో లెట్స్ సీ. బిర్యానీ చూస్తే చాలా బాగుందండి. ఆ కలర్ అది కూడా చాలా బాగుంది. అథెంటిక్ హైదరాబాదీ బిర్యానీలా ఉంది. చాలా స్పైసీగా ఉంది. లోపల కలర్ అది కూడా చాలా చాలా బాగుంది. పీసెస్ కూడా ఎక్కువ వేసాడు. మేమైతే చాలా ఆకలి మీద ఉన్నాం. సో మాకు ఆల్మోస్ట్ మా స్టార్టర్ వచ్చిందండి. చికెన్ బిర్యానీ కూడా వస్తుంది. సో ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉంటుంది చూద్దాం. నేను ఆల్రెడీ ట్రై చేశాను. చాలా యమ్మీగా ఉంది. సేమ్ హైదరాబాద్ బిర్యానీ లాగా ఉంది. వావ్, ఎగ్జాక్ట్ టేస్ట్ వచ్చింది. అథెంటిక్ టేస్ట్ వచ్చిందండి. చాలా చాలా బాగుంది. నేను ఇప్పటికి వచ్చి లండన్లో టేస్ట్ చేసిన అన్ని బిర్యానీలోకి ఈ బిర్యానీ చాలా అద్భుతంగా ఉంది. ఇదే బెస్ట్ బిర్యానీ ఇక్కడ లండన్లో. పేరుకి తగ్గట్టు ఉందండి. చాలా చాలా బాగుంది. మీకు ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది. హైదరాబాద్ తిన్నట్టు చికెన్ 65 ఎలా ఉంది? అది కూడా ట్రై చేస్తాను. మీకు చూపిస్తాను. అమేజింగ్, చాలా బాగుందండి. స్మోకీ ఫ్లేవర్ అయితే నాకు అసలు భలే తగులుతుంది. చాలా టేస్టీగా ఉంది. ఆ సాసెస్ అవి కూడా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఈవెన్ మా బాబు కూడా తింటున్నాడండి, చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. సమయానికి కూడా బాగా నచ్చిందండి. సో మేము వచ్చేటప్పటికి యాక్చువల్గా చికెన్ బిర్యానీ అయిపోయిందండి. వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా రష్గా ఉందన్నమాట. అయినా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తాం అనమాట. 27 miles నుంచి వచ్చామండి మేము. హ్యారో నుంచి వచ్చామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారండి. మేము చెప్పాలన్నమాట, మేము చాలా దూరం నుంచి వచ్చాము. సో లేకపోయినా సరే మాకోసం స్పెషల్గా ఇచ్చారనమాట. సో మాకు చాలా దూరం అండి. అంటే మా ఏరియాలో ఇంత మంచి బిర్యానీ ఉండదన్నమాట. సో అందుకనే ఫుడ్ అయితే మాత్రం అదిరిపోయింది. లైక్ ఫ్రెండ్లీగా ఉన్నారనమాట. అన్ని టైంకి వస్తున్నాయి మాకు ఫుడ్. మేము లేట్గా వచ్చాము. లేట్గా కాదండి, బట్ ఇవాళ చాలా రష్ ఉన్నారనమాట. సో దానివల్ల అనమాట. సో మా ఆవిడకి కూడా చాలా బాగా నచ్చిందండి బిర్యానీ. సో తన ప్లేట్లో తనకి వేసి ఇచ్చేస్తే తను తినేస్తాడంట.
సమ్యాన్ నచ్చిందమ్మా బిర్యానీ? వెరీ నైస్ చెఫ్. బాగుందా? చూడండి, ఆల్రెడీ మేము చికెన్ 65 అయితే కంప్లీట్ చేసేసాం. బిర్యానీ కూడా కొంచెమే ఉంది, నాకు తెలిసి ఇది మాకు సరిపోదండి. సో ఇంకా ఆర్డర్ చేస్తాం మేము. ఇక్కడికి మన తెలుగు వాళ్ళే కాదండి, చాలా మంది బయట స్టేట్స్ వాళ్ళు కూడా వస్తారు అనమాట. మన బిర్యానీ అనేది వరల్డ్ ఫేమస్ బిర్యానీ అని. సో పక్క స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నార్త్ ఇండియన్స్ అందరికీ మన బిర్యానీ అంటే చాలా ఇష్టం అనమాట. సో అలాగే బ్రిటిషర్స్ కూడా వచ్చారనమాట ఈ రెస్టారెంట్కి. వాళ్ళకు కూడా మన హైదరాబాద్ బిర్యానీ గురించి తెలుసు. వాళ్ళు కూడా వెనకాల బిర్యానీ ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో మాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి ఫుడ్. సో ఇప్పుడే పెరుగు పచ్చడి ఇచ్చారండి. ఇది పెరుగు పచ్చడి ఇలా ఉంది. అండ్ సేరువా అంటారు కదా, అది ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది. సో ఇది కూడా ట్రై చేస్తాను ఇప్పుడు. సో సంధ్య, ఎలా ఉంది బిర్యానీ? ఎక్సలెంట్ అండి. హైదరాబాద్లో తిన్నట్టే ఉంది నాకు. మేము ఓన్లీ హైదరాబాద్కి ఓన్లీ బిర్యానీ కోసం వెళ్తాం అనమాట. సో ఎగ్జాక్ట్ టేస్ట్ మాకు మ్యాచ్ అయింది అనమాట. చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను. సో నేను ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేస్తానండి. అండ్ ఇందాక నేను చెప్తున్నట్టుగా ఇది వరకు మాకు చాలా క్రేవింగ్ ఉండేది అనమాట హైదరాబాదీ బిర్యానీ అంటే. ఇండియాలో ఎప్పుడు దిగినా సరే ఫస్ట్ వెంటనే ప్యారడైస్ కానీ బావర్చిక్ కానీ ఇంకా మిగతా ఉన్నాయి కదండి, అక్కడెక్కడి నుంచి ఒక బిర్యానీ తింటే కానీ మాకు హ్యాపీనెస్, అదే ఆ క్రేవింగ్ తగ్గదనమాట. సో బిర్యానీ టేస్ట్ చేసాక మాకు ఇండియా ఫీలింగ్ ఉండదు. ఇప్పుడు మాకు ఇక్కడ లండన్లోనే దొరుకుతుంది. జస్ట్ 20 మైల్స్ వచ్చేస్తే చాలండి, మాకు హ్యాపీగా ఇండియాలో దొరికినంత బిర్యానీ అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో సమ్యాన్ సర్వ్ చేస్తాడండి. సమ్యాన్, మేము ఆల్మోస్ట్ తినేసామండి. సో ఫ్యామిలీ ప్యాక్ మొత్తం అయిపోయింది. మేము ముగ్గురం కలిసి తినేసాం. ఆల్మోస్ట్ ఫినిష్ చేస్తాం అనమాట. సో మేము ఇంకా తండూరి చికెన్ కోసం వెయిట్ చేస్తామండి. ఫుల్ తండూరి చికెన్ ఆర్డర్ చేసాం అనమాట. సో దానికోసం వెయిటింగ్ అనమాట. ఇప్పుడు మాకు తండూరి వచ్చిందని, ఫుల్ తండూరి టేస్ట్ చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో వెయిట్ చేస్తాం. ఒక ఫుల్ చికెన్ అండి ఇది. 2 పీసెస్, 2 లెగ్ పీసెస్ అండ్ 2 బ్రెస్ట్ పీసెస్ అనమాట. అండ్ మింట్ చట్నీ ఇచ్చారు అండ్ సమ్ సాలెడ్ ఇచ్చారనమాట. సో లుక్స్ సో ఎమ్మీ అనమాట. టేస్ట్ చేయడానికి మాకైతే నోరు ఊరిపోతుందండి. సో ఎలా ఉంటుందో చూడాలి, చూస్తేనే అదిరిపోయింది. బట్ స్మెల్ చాలా బాగుంది. సో లెట్స్ సీ అండి ఎలా ఉంటుందో. సో చాలా హాట్గా ఉంది. సో తండూరి చికెన్ కూడా ట్రై చేశానండి ఇప్పుడు. చాలా చాలా బాగుంది. అసలు నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఇందాక నుంచి ఏదో మిస్ అయిందని అనుకుంటున్నానంటే ఇప్పుడు గుర్తొచ్చింది. మేము డ్రింక్స్ ఆర్డర్ చేయడం మర్చిపోయాము. సో ఇక్కడ థమ్స్అప్ ఆర్డర్ చేసామండి. ఇక్కడ థమ్స్అప్ ఓన్లీ మన ఇండియన్ రెస్టారెంట్స్లోనే దొరుకుతుంది అనమాట. సో థమ్స్అప్ వచ్చేసి ఇండియన్ డ్రింక్ అండి, అది ఫారెన్లో ఎక్కువగా దొరకదు. సో స్పెషల్గా మనం ఇండియన్ రెస్టారెంట్స్కి వచ్చినప్పుడు మాత్రమే దొరుకుతుంది అనమాట. సో అది మామూలు డ్రింక్స్ కన్నా కూడా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. ఈ బిర్యానీతో ఖచ్చితంగా థమ్స్అప్ ఉండాలి. సో అది ఆర్డర్ చేస్తాం అనమాట. వెయిట్ చేస్తున్నాం. సో ఇప్పుడే థమ్స్అప్ వచ్చిందండి. సో సో సమయాన్ని కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడండి. తను డ్రింక్ తాగేస్తాడంట. మేము అందులో వాటర్ వేసి ఇచ్చాం. ఓకే, అందులో వాటర్ వేసిందంట తను. సో సంధ్య, ఫుడ్ ఎలా ఉంది? చాలా ఎమ్మీగా. సో ఇప్పుడు మనం చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ చిల్లీ చికెన్ కూడా ఆర్డర్ చేసాం. సో లుకింగ్ ఫార్వర్డ్ టు ఈట్ ఇట్. అండ్ ఫుడ్ సర్వింగ్ కూడా అండి. అంటే ఆర్డర్ చేసిన వెంటనే ఒక 5 minutesలో ఫుడ్ వచ్చింది మాకు. సో అది చాలా సాటిస్ఫాక్షన్ అండి. ఫుడ్ ఆర్డర్ చేసిన వెంటనే వెయిట్ చేయకుండా రావడం అనేది చాలా సాటిస్ఫైడ్గా ఉంది మాకు మాత్రం. సో సర్వీస్ చాలా బాగుంది. సో ఇక్కడ మేము రెస్టారెంట్కి వస్తే ఇక్కడ మాకు కలిసారండి ఫ్రెండ్స్, రవి అండ్ మౌనిక గారు. వాళ్ళు సంధ్యను చూసి మా వీడియో ఒకటి చూపించారనమాట. సమ్యానికి అసలు ఇది మీరేనా అని అడిగారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ వీళ్ళు కూడా వైజాగ్ నుంచి అండి. సో ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు వీళ్ళు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మేము సడన్ ప్లాన్ అనమాట. మాకు ఆఫీస్ అయిపోయాక బయటకు వెళ్ళాలనిపించి ప్యారడైజ్ ఉంది. మా ఫ్రెండ్ ఒక అతను చెప్పారనమాట చాలా బాగుంటుందని. సో మేము వచ్చినందుకు చాలా 1 hour డ్రైవ్ చేసి వచ్చినందుకు చాలా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. ఫుడ్ చాలా బాగుంది, కస్టమర్ సర్వీస్ చాలా బాగుంది. ఫుడ్ అసలు మన ఇండియాలో రెస్టారెంట్లో తిన్నట్టే ఉందన్నమాట. చాలా బాగుంది, అసలు మంచి ఫీల్ ఉందండి. ఇవాళ ఇంటికి వెళ్ళి అసలు మాకు ప్లాన్ లేదు అసలు నిన్నటి వరకు. ఈరోజు సడన్ గా బైక్ వెళ్ళాలనిపించి ఈ ప్యారడైజ్ దొరికింది అనమాట మాకు. సో చాలా హ్యాపీ. సడన్ ప్లాన్ బాగా కుదిరింది అనమాట. ఫుడ్ బాగుంది, అంతా బాగుంది. సో మేము చాలా ఎంజాయ్ చేస్తాం. కూడా మేము ఫాస్టింగ్ లో చేసామండి.
పొద్దున్న ఏదో చిన్న ఫ్రూట్స్ లాంటివి తిని, అంటే సాయంత్రం పెద్ద పని ఉంది కదా అని చెప్పి ఫ్రూట్స్ లా తిని వచ్చామన్నమాట ఇప్పుడు. సో ఫుడ్ అయితే మాత్రం అదిరిపోయిందండి చాలా అసలు. బాగుందండి. ఎవరైనా లండన్ లో ఉంటే ఎవరికైనా మంచి బిర్యానీ కావాలంటే ఖచ్చితంగా ఇది విజిట్ చేయండి. ఈస్ట్ హామ్ లో ఉంటుంది. ఈస్ట్ హామ్ ప్యారడైజ్ పాయింట్ అండి, ఈస్ట్ హామ్ లో ఉంది. ఖచ్చితంగా వచ్చి ప్రైసెస్ విజిట్ కూడా చాలా చేయండి. బాగున్నాయి. చాలా రీజనబుల్ ఉంది, చాలా టేస్టీగా ఉన్నాయి. సరే ట్రై చేయండి. అండ్ మీరు ఆగస్ట్ లో మండే టు వెన్స్డే మధ్యలో వస్తే మీకు 50% ఆఫ్ ద బిల్ వస్తుందండి. Yeah. పర్ పర్సన్ 10 pounds తగ్గించి వస్తుంది అనమాట. సో మా వాడి వాళ్ళు వీడియో చేసుకోవట్లేదు. సమ్యా, you wanna say something? సే హలో సమ్య, యు హావ్ టు సే హలో. సో ఇప్పుడే చిల్లీ చికెన్ వచ్చిందండి, చాలా బాగుంది చూడడానికి. లెట్స్ సీ. సో యమ్మీ, సో యమ్మీ అండి, చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట ఈ రెస్టారెంట్లో. చాలా టేస్టీగా ఉంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ రెస్టారెంట్లో ఈ రెసిపీ ఈ ఐటెం ట్రై చేయండి. ఇది 65 నో చిల్లీ చికెన్ చాలా బాగుందండి. చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. టేస్టీ అంటూ చాలా బాగుంది. సో మేమైతే ఆల్మోస్ట్ ఫుడ్ మొత్తాన్ని స్నాష్ చేసేసామండి. ఇంకో ఓన్లీ ఒకటే మిగిలింది, అదేంటంటే ఫ్రైడ్ రైస్. దానికోసం వెయిట్ చేస్తున్నాం. సో చికెన్ 65, చిల్లీ చికెన్, చికెన్ బిర్యానీ, చికెన్ తండూరి, ఈ 4 మాత్రం అద్దరిపోయినాయండి. చాలా చాలా బాగున్నాయి టేస్ట్, చాలా పైసా వసూలు అనమాట. సో ఫ్రైడ్ రైస్ కోసం వెయిట్ చేస్తున్నాం, అది వచ్చినట్టు అది కూడా ట్రై చేసి చెప్తాం అనమాట. యాక్చువల్గా మేము రెస్టారెంట్కి వచ్చి అయితే ఒక 3-4 months అయిపోయిందండి. అంటే కరోనా ముందు ఎప్పుడు వచ్చాం, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చాం అనమాట. సో ఫుడ్ అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము. సో యాక్చువల్గా ఫుడ్ మొత్తం అయిపోయిందండి, బట్ ఫ్రైడ్ రైస్ మాత్రం మా వల్ల కావట్లేదు. మాకు ఆశ ఎక్కువైపోయింది. బట్ ఏంటంటే అది టేక్ అవే తీసుకెళ్ళిపోతున్నాం అండి, అది ఇంట్లో తింటాం. సో ఇప్పుడు వరకు అయితే ఈ ఫుడ్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. చాలా స్పైసీగా, అసలు ప్రతిదీ ఎంత బాగుందంటే అంత బాగుంది. నేనైతే చాలా మందికి రికమెండ్ చేస్తాను. అండ్ మీరు లండన్లో ఉన్నట్టయితే మీరు రెస్టారెంట్ ఖచ్చితంగా వచ్చి ట్రై చేయండి. నాకు చాలా మంది చెప్పారు, అందుకే నేను ఈరోజు వచ్చి ట్రై చేశాను అనమాట. సో ఇదైతే చాలా చాలా బాగుంది ఫుడ్. నేను ఫ్రైడ్ రైస్ కూడా టేస్ట్ చేయాలని ఉంది కానీ బట్ ఇంక మాకు మా వల్ల కావట్లేదు. బట్ అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, స్మెల్ ఎమ్మీగా ఉంది. మేము పక్క టేబుల్ వాళ్ళది చూసాం అనమాట, అది చూసి మేము ఆర్డర్ చేసుకున్నాం. సో అది మేము టుమారో రేపు ట్రై చేస్తాము. చాలా బాగుంటుంది. సో మాకు ఫుడ్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి. సో ఈ ఫుడ్ ఇక్కడ ఇంత టేస్టీగా ఉండడానికి రీజన్ ఏంటని చెప్పి కనుక్కుందామని ఒకసారి ఇక్కడ క్రూని అడుగుతున్నానండి. వాళ్ళు ఇప్పుడు ఈ రెస్టారెంట్ గురించి చెప్తారు. Actually, we are the franchise from United States. We Okay. have many locations in ఓకే, యుఎస్ లో కూడా మీ ఉన్నాయి కదండి. ఓకే, ఎక్కడండి? న్యూ జెర్సీ అక్కడ కూడా ఉన్నాయి. New Jersey and కాలిఫోర్నియా అండ్ కెనడా, ఆస్ట్రేలియాలో కూడా మీ బిర్యానీ సేమ్ నేమ్ అండి, Same name. సేమ్ నేమ్ తో ఉన్నాయి. Yeah. ఓకే, సో ఇక్కడ you get proper Hyderabad dum biryani. వావ్, మన ఆంధ్ర ప్రాపర్ హైదరాబాద్ Yes. దమ్ బిర్యానీ స్టైల్ ఉంటుంది. వావ్. ప్రతి ఒక్కటి. సో టేస్ట్ అయితే అద్భుతంగా You get ఉందండి. సో proper starters, chicken And, 65, tire- chili chicken, like in our Hyderabad style. I think definitely you will like it. ఓకే, తయారు చేసిన షెఫ్ ఎక్కడి నుంచి అండి? ఆయన మన He's from హైదరాబాద్. ఇది ప్రాపర్ ఫ్రమ్ ఇండియా. ఓకే, He's from ఆయన Hyderabad. ఓకే, అందుకే ఇంత అథెంటిక్ గా ఉందన్నమాట బిర్యానీ. Yeah. సో ఓకే అండి. సో యా, మీరు ఇంకేమైనా చెప్తానుకున్నారు ఈ రెస్టారెంట్ గురించి? Yeah, we do Hyderabadi halim. Halim. Yeah. ఓ వావ్, నాకు తెలుసుంటే నేను ముందే ట్రై చేసేవాడిని. యా, You get same taste as Hyderabad. So that you obviously you can like it. ఎస్ యూ ఆల్వేస్ ఫీల్ బ్యాక్ హోమ్, రైట్? Yeah. యా, ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ Thank you ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మొత్తం మా బిల్ వచ్చేసి 51 pounds అయిందండి. అంటే దగ్గర 5,000 అయిందనమాట. బట్ 50% ఆఫ్ కాబట్టి మా బిల్ వచ్చేసి ఇవాళ 2,500 అనమాట. అంటే 25 pounds అయింది. సో చాలా టేస్టీ ఫుడ్ అండి. అండ్ డబ్బులు వచ్చేసరికి 50% ఆఫ్ అనేది ఇంకా ఐసింగ్ ఆన్ ద కేక్ అనమాట. అంత మంచి ఫుడ్కి ఇంత తక్కువ బిల్ అవ్వడం చాలా బాగుంది. అండ్ మిగిలిన డబ్బులు గవర్నమెంట్ పే చేస్తుందండి. ఇప్పుడు స్కీమ్ ఉంది, సో గవర్నమెంట్ రెస్టారెంట్కి పే చేస్తుంది అనమాట. సో ఇంత మంచి హైదరాబాదీ బిర్యానీ తిన్న తర్వాత ఒక కిల్లి పడితే మాత్రం భలే ఉంటుంది కదండి. సో ఇప్పుడు ఇక్కడ పక్కన ఒక కిల్లి కొట్టు ఉంది, అక్కడికి వెళ్తాం మేము. సో యా, లెట్స్ సీ. లైక్ అక్కడ కిల్లి ఎలా ఉంటుందో చూద్దాం. యా, ఎప్పుడు మంచి భోజనం ఒక మంచి కిల్లీతో ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదండి. మాకు లక్కీగా కిల్లీ కూడా దొరికింది, చాలా ఫ్రెష్ కిల్లీ. బట్ మేము అనుకున్న కిల్లి కొట్టు ఇంకా మూసాడండి. సో అందుకనే ఏం చేసామంటే ఇక్కడ శరవణ భవన్లో తీసుకున్నాం అనమాట. ఇక్కడ అమ్ముతారనమాట పాన్. సో అంత మంచి బిర్యానీ తర్వాత ఒక పాన్ పడితే భలే ఉంటుంది. సో యా, థ్యాంక్ యూ. ఇది స్వీట్ పాన్ అండి, చూడండి. cheers. యా, సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. సో మేమైతే రెస్టారెంట్ ఫుడ్ చాలా రోజుల తర్వాత ఎంజాయ్ చేస్తాం.
అండ్ మాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లండన్లో మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నిటి మీద మేము వీడియో చేస్తాం. సో యా, వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఎస్, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి. అంతవరకు సెలవు, బాయ్.